హాయ్ వ్యూవర్స్, మనం సిద్ధ యోగాశ్రమంలో ఉన్నాం. ఇది విజయనగరం దగ్గరలో ఉన్నటువంటి పున్నపరెడ్డిపేట అనే గ్రామంలో ఈ ఆశ్రమం ఉంది. మనం గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ లక్ష్మానంద గారిని ఈ సిద్ధ యోగం యొక్క రిఫరెన్సెస్ భగవద్గీతలో మిగతా గ్రంథంలో వేమన గారు ఏం చెప్పారు ఏంటనేది మనం శాస్త్ర ప్రమాణం కోసం ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. కాబట్టి ఈ సిద్ధ విద్య గురించి భగవద్గీతలో క్లియర్గా 5వ చాప్టర్లో మరియు 6వ చాప్టర్లో వ్రాసి ఉంది. అదే గురువుగారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా లైక్ చేయండి. అన్నారు యోగ చూడమని ఉపనిషత్తులో. వాయువు ఎప్పుడైతే నిశ్చలం అయిపోయిందో మనసు నిశ్చలం అయిపోయింది. మనసు నిశ్చలం అయితే ఇంద్రియాతీతుడు అవుతాడు. భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం 28లో అనుభూతి. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేక్ష భయక్రోధే సదా ముక్తి అవసహ అయిపోయే వేదాంతం. 27లో ప్రయోగం చెప్పారు, 28లో అనుభూతి చెప్పారు. నీకెందుకు భగవద్గీత? అది చెయ్యో సాధన. 27లో ప్రయోగం, 28లో అనుభూతి వస్తుంది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేక్ష భయక్రోధ సదా ముక్తి అవస. ప్రతికి బట్టగట్టి ఉండగా ముక్తుడు అవుతాడని చెప్పారు. నేను చదవను. ప్రాణాపానౌ సమోకృత్వా నాసాభ్యంతర చరణ. నాసికం అంటే ముక్కు, అంగిల్ లోపల. యతేంద్రియ మనోబుద్ధిర్ముని అలాగవుతాడు. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్ష పరాయణ విగతైశ్చ భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. ప్రతికి బట్టగట్టి ఉండగా బాహ్యములైన అన్ని ఇంద్రియ విషయమును విడిచి కన్నులను చూపును కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసములను ముక్కు రంధ్రముల యందు నిలిపివేసి ఈ విధంగా మనస్సును బుద్ధిని ఇంద్రియమును నిగ్రహించుచు. ముక్కు రంధ్రములు కాదు, అదే అంగిల్లోంచి తీయాలి. నాస అభ్యంతరం అన్నారు. నాసికం అంటే ముక్కు, అదే అభ్యంతరం అంటే అంగిలే లోపల. అది వేమని చెప్పాడు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరువు కారణం లేరు, ముక్కు లోన గాలి ముక్తికి త్రోవయాని అన్నారు. కరెక్ట్. కృష్ణుడు అదే చెప్పాడు. ఇక్కడ వ్యాఖ్యానం తప్పు. అన్ని భగవద్గీతలో చదవకూడదు, వాళ్ళకు తెలియదు. గురుగారు, ఇప్పుడు భగవద్గీతలో ఈ 3 శ్లోకాలు చెప్పారు. ఈ శ్లోకాల్లో క్లియర్గా ఉన్నా కానీ, అంటే డిఫరెంట్ ధర్మాల్లో ఉన్న వాళ్ళు పుస్తకం చదవండి, పారాయణం చేయండి అని చెప్తారు, కానీ సాధన చేయమని ఎవరు చెప్పరేంటండి గురుగారు? నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. చెయ్యకుండా గురువు చెప్పకూడదు. ఆచార్యుడు అంటే అర్థం ఏంటి? ఆచరించి అనుభవించి తన అనుభవాన్ని శాస్త్రం ద్వారా చెప్పాలి. ఇదిగో శాస్త్రంలో ఉంది, నేను చేశాను, నువ్వు చెయ్యు. ప్రథమ శాస్త్ర దృష్టాంతం. అదేమో నా దగ్గర సెల్లెంగి సీటకాలు సుదరి విద్యలు ఉన్నాయో, నన్ను నమ్మమన్నాడు, నువ్వు నమ్ముకో. నిన్నో నమ్మమన్నాడు, గురువు నమ్మకూడదు. నమ్మకపోతూ తందనాడు అన్నాడు, అది బూడిదలో పన్నీరు పోసేస్తావా? ఇది బ్రహ్మ విద్య కదా, చూసి చెప్పని చెప్పారు స్వామి. నీకు కాషన్ ఇచ్చారు, నాకు కాషన్ ఇచ్చారు. అర్థమైంది కదా. అంచేత నేను ఆచరించి అనుభవించి మాట్లాడు, లేకపోతే మాట్లాడుకో. ఆచార్యుడు అంటే ఆచరించి అనుభవించి, ఇది నా అనుభవం, ఇదిగో శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఏ మాట ఆడినా ప్రమాణం చెప్పాలి. నువ్వు ప్రయోగం నువ్వేం చేసావు మాకేం తెలుసు? అదే నువ్వు సుందర విద్యలు నేర్చుకున్నావేమో. ఎవరు నమ్మాడు? గురువుని. అదే నువ్వు తాగి తందనాల్లో వచ్చి ఉపదేశం అంటే ఎలాగ నీకు ఇచ్చి ఎలా? అంతేత గురువుని శిష్యుడు చూడాలి, శిష్యుని గురువు చూసుకొని ఉపదేశం పుచ్చుకోవాలి. ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు. నువ్వు ఏం చదువుకో అంతే. ఆచారకి గర్భగీత, ఆచారకి రితే కోటి గోహైదానకం గజదానం సహస్రంచ ముక్తి నాస్తి గురువులు విన. గర్భగీతలో చెప్పారు, అర్జున నువ్వు 1,000 ఆచారాలు చెయ్యు, 1,000 యజ్ఞాలు చెయ్యు, 1,000 దానంచి గిరికాంచనం, 1,000 కొద్ది కొండలంత బంగారం నెట్లు కట్టేసి దానం చెయ్యు. ముక్తి నాస్తి గురువులు వినా. గురువు లేకపోతే నీకు ముక్తి లేదు, మోక్షం లేదు పోని చెప్పారు గర్భగీతలో. ఏం గీత? గర్భగీత. గీత, ఉత్తర గీత, గర్భగీత. 3 గీతలు అర్జునుడు చెప్పారు. గర్భగీతలో యోగం కూడా ఖండించేస్తారు. యోగం చేసిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది. మీరు ఇక్కడ రాదలుచుకున్నారు, ఇక్కడ చేరిపోయినారు, ఇంకెక్కడికి వెళ్తారు? జ్ఞానోదయం అయిన తర్వాత జ్ఞానమే భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? జ్ఞానం. ఏ జ్ఞానము? బ్రహ్మజ్ఞానం.
ఈ పుస్తకాలు చదువుకున్న జ్ఞానం ఇవేం కాదు, ఈ పొట్టకూటి చదువు. అంతే. శతిశ్రేష్ఠ కళలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయి, అన్నీ 63 వరకు అభ్యసించి మనశ్శాంతిని కోల్పోయాడు వ్యాసుడే. అడు విచారంతో విచారగ్రస్తుడై ఉంటున్నాడు. ఏంటి నేను చేశాను, మనశ్శాంతి లేదు అని విచారిస్తుంటే నారదుడు ఆ త్రోవలో వచ్చి ఏంటి వ్యాసు అడుగుతారు వ్యాసుడు అంటే నేను అన్నీ చేశాను కానీ నాకు మనశ్శాంతి లేదు అన్నాడట. నువ్వు భాగవతాన్ని తిరిగించు నీకు మనశ్శాంతి వస్తుందని చెప్పాడట. అప్పుడు భాగవతాన్ని రాశాడు వ్యాసుడు. గురుగారు దీనికి అంటే భగవద్గీతలో ఇంత క్లియర్గా మీరు శ్లోకాల్లో చెప్పారు కదా, ఇది చెప్పటం మానేసి గురువులు అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, పేర్లు వదిలేండి, వాళ్ళ ఓన్లీ మంత్రజపం చేయండి, లేదంటే భగవద్గీత చదవండి, పారాయణం చేయండి అని చెప్తారు తప్ప ఈ విధంగా చెయ్యాలని ఎందుకు చెప్పట్లా? మెంటల్ ఎనర్జీ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు చెప్తారు అంతే. అంతేగాని అందరూ ఐఏఎస్ చదువుకుంటారా? అది చదువుకోగలుగుతాడు, అర్థమైంది కదా. అలాగే యోగం అన్నది అందరూ చేయలేరు. మనుష్యానాం సహస్రేషు 6వ అధ్యాయం, మనుష్యానాం సహస్రేషు 6వ అధ్యాయంలో ఉంటుంది శ్లోకము. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతానామపి సిద్ధానాం కచ్చిన్నాం తప్పిత. వేలాది వేలలో ఒకనొకడు నా కొరకు ప్రయత్నం చేస్తాడు అర్జున, ప్రయత్నం చేసిన వేలాది వేలలో ఒకనొకటి నన్ను చేరుతాడని అన్నారు. ఆ శ్లోకాన్ని ఈరోజు మనం ఎలాగన్నా ఏం చేయాలంటే 6000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో వ్యాసుడు చెప్పిన శ్లోకం అది. మనుష్యానాం మిలియన్లు ఉంటాయి కదా, జనాభా ఎక్కువ అని పెట్టి మనం అర్థం చేసుకోవాలి. మిలియన్స్ ప్రయత్నం ఉంటారు మానవులు, అందులో ఏ ఒక్కడో ఆ మిలియన్లో మళ్ళీ ప్రయత్నం చేసిన వాడు ఏ ఒక్కడో చేరుకుంటాడని అన్నారు. అందరూ చేయలేరు. స్వామి రామతీర్థ చెప్తారు, పెబుల్స్ ఆర్ మనీ, డైమండ్స్ ఆర్ వెరీ రేర్, బట్ బోత్ ఆర్ స్టోన్స్ అంటారు స్వామి రామతీర్థ. రాళ్ళు రాళ్ళే, డైమండ్ రాళ్ళే, బట్ బోత్ ఆర్ స్టోన్స్. 2 రాళ్ళు అయినప్పుడు కూడా డైమండ్స్ ఆర్ వెరీ రేర్. డైమండ్ లాంటి వాడు యోగి. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి చూడరుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా వేమని చెప్తాడు. అందరూ కూడా వాళ్ళు రీచ్ అయిన వాళ్ళు ఒకటే చెప్తారు, పురుషులు అంటే అక్కడ జీవుడు అని అర్థం. జీవులు పుణ్య పురుషులు ఉంటారు, దీనికి వస్తారు. తతిమ వాళ్ళంతా కూడా బాహ్యమే, పూజలు పురస్కారాలు, తీర్థయాత్ర. హిమాలయాలన్నీ తిరిగిన యోగులు ఉన్నారు, శ్రీనివాసులు అని ఉన్నారు. ఆయన మహంతి అయ్యాడు మొన్న. 3 ఆశ్రమాలు ఉన్నాయి చిత్తూరు. ఆయనకు 6 ఎకరాల భూమి ఉంది. ఎంత ఎడలిపోయినాయి, ఎంత అలసలు జడలు ఉన్నాయి. ఆయన నా దగ్గర వచ్చి యోగా హిమాలయాలన్నీ తిరిగాడు శ్రీనివాసులు. అలాగే త్రికోణస్వామి అనే రుద్రప్రయోగ దాటి వచ్చాడు. అలా స్వరూపానందన్ అనే ఋషి పోషణ నుండి వచ్చారు. ఋషికేశ్ మేము వెళ్ళాం 2006లో. నా దగ్గర ఎంతోమంది నేర్చుకున్నారు. వాళ్ళు నేర్పుతారు మనకు అనుకుంటే, మన దగ్గర విద్య ఎక్కడ ఉంటే అక్కడ నేర్చుకుంటారు. గురువు గారు కైలాసాశ్రమంలో 10-15 మంది నేర్చుకున్నారు. కైలాసాశ్రమం మేధానందపురుడు మన తిరిగి అతనే రాజమండ్రి దానవాయిపేట. ఆయన దాని పీఠాధిపతి ఋషికేశ్. తర్వాత ఋషికేశంలో దివ్యజీవ సంఘం అనే డివైన్ లైఫ్ సొసైటీ, స్వామి శివానంద సరస్వతి కోట్లాధిపతి డాక్టర్, కేరళలో. ఆయన ఋషికేశం గంగానది ఒడ్డునే దివ్యజీవన సంఘం అని ఆశ్రమం పెట్టారు. ఆయన ప్లస్ శివానంద పరమహంస గారు, మన గురువు గారు, మానస సరోవరం వెళ్ళి వచ్చి ఆ ఆశ్రమంకి వచ్చారు. స్వామి చిన్మయానంద అని విన్నారా? చిన్మయ మిషన్ అంటారు. చిన్మయ మిషన్ గొప్పవాడు. భగవద్గీత అనర్గళంగా చెప్తారు. అలాగే భగవద్గీత ఎవరు చెప్పలేరు. వీళ్ళ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారట. అప్పుడు శివానంద పరమహంస గారి దగ్గర శివానంద చిన్మయానంద వాళ్ళు ఉపదేశం పొందారు. అంత పెద్దవాళ్ళు అయిపోవడం తీసుకున్నారా మీ గురుగారి దగ్గర? మా గురువు గారు కాదు, మా తాతగారి దగ్గర. మీ తాతగారి దగ్గర గురువు గారు శివానంద పరమహంస గారు తెలియదు. గురువు కూర్చున్నారు, మాట్లాడారు. మాకు ఈ విషయం ఎవరు చెప్పారంటే సదాశివ యోగి చెప్పారు. సదాశివ గండడు ఓల్డ్ BA చదువుకున్నాడు. ఎంటైర్ ఇండియా అంతా తిరిగాడు. ఆయన అక్కడ రూమ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లాడు అక్కడ రూమ్లో మాట్లాడుకోవడం చూసి మాకు చెప్పాడు. యోగం తీసుకున్నారు. చిన్మయానంద వాళ్ళు అక్కడ దగ్గర తీసుకున్నారు శివానంద పరమహంస గారి. అంత గొప్ప విజయం. ఇంతెందుకు పత్రిజీ ఉన్నారా? పత్రిజీ సుభాష్ పత్రి. దేశాల్లో అతని శిష్యులు ఉన్నారు. అవును.
మొన్ననే ఈ విద్య తీసుకున్నాడు మీ దగ్గర. నా దగ్గర కాదు, అంతర్ముఖానంద. దాని ఉపన్యాసం నేను చెప్తుండగా నన్ను ఆపనే లేదు. కుమ్మకోట దగ్గర ఉపన్యాసానికి ఒక అరగంట పావు గంట టైం ఇస్తారు. ఆ రోజు ఏం చేశారంటే నా పక్కన కూర్చున్నారు, అలాగే బల్ల మీద దగ్గర కూర్చున్నారు. ఎవరు వాళ్ళు వచ్చి మాకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఆపి వచ్చాను అన్నారు. ఈయన ఏమన్నారంటే వాళ్ళే వెళ్ళిపోమని నాకండి అని చెప్పారు. ఎందుకు ఆ విద్య చేస్తున్నారు, సమన్వయం చేస్తుంది శాస్త్రం నా ద్వారా. ఎవరిని చెప్పనే లేదే, అతనే చెప్పాడు, అతనే విన్నాడు. అందరూ అది ఆపొద్దు అన్నారు, ఎవరిని రాని లేదు. లాస్ట్ని కాలు మీద పడిపోయినారు. ఆ విద్య శాస్త్రం ప్రాక్టీస్ తగిన శాస్త్రం చెప్పాను కదా నేను, అందుకు సరెండర్ అయిపోయాను. సరెండర్. పత్రిజీ సుభాష్. ఇది అందరికీ తెలియదు, ఇది గుప్త విద్య. లేరు ఇప్పుడు ఆయన, లేరు. 74లో వెళ్ళిపోయారు. 2024 అదే ఆయన గడ్డమో అన్ని దేశాల్లోనూ వరల్డ్ వైడ్ పిరమిడ్ యోగా సెంటర్. గురువులు మల్టిపుల్ ఉండొచ్చా స్వామి? ఇప్పుడు మీ దగ్గర ఒక విద్య, ఇంకొకరి దగ్గర ఒక విద్య, విజ్ఞానం అనేది ఉండొచ్చు. అదేం దశ మహావిద్యలో అంటే ఒక వ్యక్తే అంతమంది గురువుల దగ్గర తీసుకోవచ్చా దీక్ష అని అంటున్నారు. అంతేనండి, తీసుకోవచ్చు. యూనివర్సిటీ స్కూల్ చదువుకున్నావు, అక్కడ వెళ్ళకుంటావు. హై స్కూల్కి వెళ్తావు, హై స్కూల్ కోర్స్ అయిపోతుంది, అక్కడ చదువుతావా? కాలేజీకి స్వామి ప్రాక్టికల్ అంతా. యూనివర్సిటీకి వెళ్తావు. కొంతమంది ఏమంటారంటే ఇంకెక్కడ వెళ్ళకూడదు అది ఇది అంటారు. వాళ్ళకి తెలియదు, శాస్త్రం తెలియదు. మీరు చూడండి, మీరు ఎందాక అడిగింది మంచి క్వశ్చన్. నేను కూడా ఏ ఆర్గనైజేషన్ ఫండ్ తీసుకోను. ఇప్పుడు ఈ భగవద్గీతనే వాళ్ళు పారాయణం అని రైలు బండి పడినట్టు పారాయణం చేస్తుంటారు. కొంతమంది పారాయణం చేస్తారు, మంత్ర జపం అంటారు, కూర్చొని ఇంకా వల్ల వేస్తూనే ఉంటారు. అవునవును. ఆ వల్ల వేయటం నేనేమంటానంటే అట్లా వల్ల వేయటం వేను. నేను ప్రశాంతం కూర్చొని ఒక దాన్ని శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకోవాలి, అర్థాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు మీరు చూడండి, ఈ శ్వాస గురించి నేను భగవద్గీత అంతా చదివాను, నాకు ఇది కనిపించలేదు, అర్థం అవ్వలేదు. ఇదే బుక్ ఇంగ్లీష్ లో అయిపోయింది నాకు. అపాన పానాలని అందులో ఉన్నది కంపల్సరీ ఉంది, బట్ వి కాంట్ కోరిలేట్. అది మనం జపం చేయడం తెలుసా, వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. బాగా చదవడం వస్తుంది, లలిత సహస్రనామం పారాయణ చేయడం. స్త్రీలు ఉంటారా, వాళ్ళు చదివేస్తారు, బాగా అర్థమైపోద్ది. స్వభావజైన కౌంతే అంటారు కృష్ణుడు. స్వాభావికంగా అలవాటు అయిపోయినారు, అది వదలలేరు. అది నిండి తప్పుకొని మరి గురువు దగ్గరికి వెళ్ళలేరు, కష్టం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నదే అనుకుంటారు యథార్థాన్ని. 180 గురువులు ఉన్నారు. అష్టావక్ర మహర్షితో సమాధికి వెళ్ళాడు జనక చక్రవర్తి. జనకుడికి 108వ గురువు అష్టావక్ర మహర్షి. అష్టవక్ర గీత కూడా ఉంది కదండి, అష్టవక్ర గీత ఆయన చెప్పింది. ఆయన ద్వారా సమాధికి వెళ్ళాడు. అంతమందికి 107 మంది గురువులు ఉన్నారు. 108వ వాడు అష్టావక్ర మహర్షి. జనకుడు కూడా మహాపురుషుడు అంటారు. జనక మహారాజు కూడా మహాగొప్పవాడు, రాజయోగి. అశోక్ మహారాజు.